because Visakhapatnam is going to be a growing city. And with the kind of investments that are going on, I think this is the best time for me to come and speak to you. కాబట్టి ఈ EB-5 అనే ప్రోగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఒక $800,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు గ్రీన్ కార్డ్ ఇమీడియట్గా 2 years లోపల దొరికిపోతుంది. రెండోది 5 నెలలు అక్కడ ఒకవేళ మీరు అక్కడ ఉన్నారనుకోండి, 5 నెలల్లోనే మీకు ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ దొరికిపోతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ అథరైజేషన్ పొందడం వల్ల మీకు ఏ విధమైన జాబ్ చేసుకోవచ్చు, మీ ఓన్ కంపెనీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. రెండోది మీకు అక్కడ ఒక పర్మిషన్ ఇచ్చేస్తారు, మీరు అప్లై చేయండి. ఒకవేళ యూఎస్లో ఉంటే ఆ పర్మిషన్ తీసుకొని మీరు కౌన్సిలేట్కి పోవలసిన అవసరం ఉండదు. దాని తర్వాత మీరు నేరుగా ఇక్కడ అప్లై చేసి 5 నెలల లోపలనే మీకు వచ్చేస్తుంది వర్క్ ఆథరైజేషన్, పనిచేసే అవకాశాలు. ఏ ఫీల్డ్ అయినా కానీ H-1B లెక్క మీకు ఒక ఎంప్లాయర్ నాట్ నెసరీ, మీరు ఈ పర్టికులర్ ఫీల్డ్లోనే పనిచేయాలన్న నెసెసిటీ లేదు. మీరు యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్, మీ సొంత కంపెనీలు స్టార్ట్ చేసుకోవచ్చు. 4 నుంచి 6 ఏండ్ల లోపునే మీరు ఇన్వెస్ట్ చేసిన $800,000 మీకు వాపస్ వచ్చేస్తుంది వితౌట్ ఎ క్వశ్చన్. అండ్ 2 ఏండ్లలో మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. మీ ఒక్కళ్ళకి కాదు గ్రీన్ కార్డ్ అప్లై చేసే వాళ్ళకు, మీ ఫ్యామిలీ మీన్స్ భార్యనో భర్తనో పిల్లలు అండర్ 21 years old అందరికీ గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం. నేను అనుకునేది ఏంటంటే ఇది స్వర్ణ అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. సెప్టెంబర్ 2026 లోపున ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ అమౌంట్ సురక్షితంగా మీకు రిటర్న్ అయిపోతుంది, మీకు తొందరగా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ ట్రిప్లో అందరికీ ఈ విషయం తెలియపరచడానికి కోసమే ఈ ట్రిప్ తీసుకున్నాను. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు తప్పకుండా ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేస్తుంది. అది క్లియర్గా మోస్ట్ ఆఫ్ ద రీజనల్ సెంటర్స్ విల్ డెలివరీ. ఇవన్నీ సురక్షితంగా మీ ఇన్వెస్ట్మెంట్ రావడానికి యుఎస్ గవర్నమెంట్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ లాస్. వాళ్ళు చెప్పిన పద్ధతులు ఫాలో చేస్తారు. కాబట్టి ఐఎమ్ అపీలింగ్, కన్సిడర్ దిస్ యాజ్ ఎ గేట్వే టు గ్రేట్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ది యుఎస్.